అందరు మాట్లాడుకుంటే వేరు సీఎంని మార్పు చేయాలి ఈ డిసెంబర్లో ఏదో జరగబోతుంది అని చెప్పేసి కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నాకు వచ్చిందని చెప్పేసి కొన్ని వీడియోలు నేను చేశా. దాని తగ్గట్టుగా కొందరు ఏమన్నారు, లేదు లేదు నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వి నీకు రేవంత్ రెడ్డి చెప్పిండా, రాహుల్ గాంధీ చెప్పి అని చాలా మాట్లాడారు. మనకు సంబంధం లేదు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రజలకు తీసుకెళ్ళడమే మన బాధ్యత. అయితే నేను మాట్లాడింది ఈ విధంగా ఉంటే జగ్గారెడ్డి కూడా అదే మాట్లాడారు. నవంబర్లో నాకోటి మంచి నిర్ణయం తీసుకోబోతున్నా, సీఎం మార్పు పైన ఇప్పుడు ఆయన 5 ఏళ్ళు సీఎం అంటున్నాడు, నవంబర్లో నేను చెప్తా, నా మనసులో ఉన్నది బయట పెడతా, ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తా అన్నట్టుగా జగ్గారెడ్డి గారు ఏదో ఆతృతంగా చెప్పబోయి ఇక ఎందుకు ఆపుకుందాం తర్వాత సస్పెన్స్ ఇద్దాం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే నేను మొన్ననే చెప్పిన, మంత్రివర్గం ప్లస్ ఎమ్మెల్యే వర్గం అంతా ఒకటయ్యిర్రు, రేవంత్ రెడ్డిని సీఎంగా దించుడే వాళ్ళ ప్లాన్. ఎందుకు? దోచుకునే విషయంలో కావచ్చు, ఈ టెండర్ల విషయంలో కావచ్చు, బొగ్గు టెండర్ల విషయంలో కావచ్చు, భూ కబ్జాల విషయంలో కావచ్చు, భూ వేలం విషయంలో కావచ్చు, భూ లీజ్ విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి కుటుంబమే మనోళ్ళెక్కడా అని చెప్పేసి ఈ వర్గం మొత్తం ఆలోచించుకున్నది. అదే విషయం పైన నేను పలుమార్లు మాట్లాడడం జరిగింది. ఒకసారి జగ్గారెడ్డి కూడా మాటలు కూడా మీరే వినుర్రి. ఇంకొక మాట చెప్తా, నాకు రాజకీయంగా నా మనసులో ఇంకొక కోరిక, రాజకీయంగా మనసులో నాకు ఒక కోరిక ఉంది, అది నవంబర్లో చెప్తాను. గది ముచ్చట అది ఇయ్యాలన్న వెరీ సీరియస్. ఈ నవంబర్ నాకు ఒక రాజకీయమైన అది కాదు, ఏది మీరు అనుకుంది కాదు, మీరు అనుకుంటున్నారు అది కాదు, సీఎం సబ్జెక్ట్ కాదు 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 సీఎం వ్యక్తి కదా. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంకేదో 5 ఏళ్ళు అంటున్నాడు, మళ్ళా ఉత్తమ్ రెడ్డి మళ్ళీ ఆయన ట్రై చేస్తాడు ఇప్పటికీ. చూడండి ఇక్కడే అయిపోయింది, వాళ్ళపై మనకు సంబంధం లేదు. దాంట్లో నాకు పొలిటికల్ ఇంకొక డిజైన్ ఖతర్నాక్ ఉంది. అది ఇదే నెల జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ 3 నెలల అంటే ఈ జూలై ఆగస్ట్ అయిపోయినా ఇప్పుడు 29 ఆయన ఆపుకుంటాడు. కానీ నిజం ముచ్చట ఇక్కడ అర్థమైపోయింది కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటుండు, నవంబర్లో ఇదే జరగబోతుంది. చాలా వరకు ఈయన 5 ఏళ్ళ పాటు నేనే సీఎం ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అసలు కథ ఇదే. ఈరోజు తెలంగాణ సమాజం కోరుకునేది ఓ కీలకమైన మార్పు. ప్రజలు మార్పు కొని కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన ఉన్న ఈ 31 నెలల కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, వేరే ముచ్చట్లేదు. ఈ పాటికి హిమాలయాల్లో పోయి అదేవిధంగా హరి ఓం అనుకుంటూ కూర్చున్నా కూడా భగవంతుడి దర్శనం దొరికేది ఈయనకు. కాలచక్రాన్ని కూడా కనిపెట్టేటోడు. ప్రతి క్షణం కేసీఆర్ తలిచి 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 రేవంత్ రెడ్డి పదే పదే సోషల్ మీడియాలో ఏం జరుగుతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా యాక్టివ్గా ఉన్నారు, ప్రజలు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఈవెంట్ చూసుకుంటూ నేనే 30 ఏళ్ళు దాకుంటా, 47 దాకుంటా, నేనే ఉంటా ఉంటా అని చెప్పేసి ఈరోజు అధిష్టానం ఏం చెప్పింది, ఎక్కువ చేస్తే తోక కటింగే, నువ్వు మమ్మల్ని కాదనుకుతా ఉన్నావు. కేసీ వేణుగోపాల్ మాట లెక్క చేయడం లేదు, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారి మాట లెక్క చేయడం లేదు, ఏఐసీసీ మీనాక్షి నటరాజన్ గారి మాట లెక్క చేయడం లేదు, రాహుల్ గాంధీని లెక్క చేయడం లేదు అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే సర్ఫ్ లేకుండా ఉతికిండు ఢిల్లీలో. ఇదే ముచ్చట రాజగోపాల్ రెడ్డి గారికి తెలిసింది. రాజగోపాల్ రెడ్డి గారితో తెలవడంతో రాజగోపాల్ రెడ్డి గారు జగ్గారెడ్డికి చెప్పారు. జగ్గారెడ్డి చెప్పడంతో ఆయన డైరెక్ట్ ప్రెస్ మీడియా పెట్టేశాడు. ఢిల్లీలో జరిగింది గొప్ప మార్పు, రాబోయే డిసెంబర్లో జరిగేది గొప్ప మార్పు జరగబోతుంది. కర్ణాటకలో ఏ విధంగా జరిగిందో పార్టీని కాపాడుకోవాలంటే వ్యక్తిని మార్చాల్సిందే. ఇక్కడ కూడా సేమ్. ప్రజా ఆదరణ కూలిపోకముందే, కాంగ్రెస్ పైన చెడు అభిప్రాయం రాకముందే 2 ఏళ్ల టైం ఉంది, 2 ఏళ్ళు మంచి చేస్తేనే కాంగ్రెస్ పార్టీ బతికే అవకాశం ఉందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు చేపట్టేటట్టుగా నిజం బయట పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీ పోయాడు. పోకముందే ఈ సీనియర్ మంత్రివర్గం ప్లస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. నాకింత ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు సై అంటే పార్టీ మార్చమంటే ఓటింగ్ వేయడానికి మేము సిద్ధం అని చెప్పేసి మాట్లాడుకున్నారు కొందరు మంత్రులు. అందులో రాజగోపాల్ రెడ్డి గారు కీలక లీడర్షిప్ మెయింటైన్ చేసిండు.
ఇందులో భట్టి విక్రమార్క గారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఏ టెండర్లో అయినా సరే నన్ను ఇరికిస్తా ఉన్నాడు. మంత్రి సీత గారు ఏమన్నారు, ఇసుక టెండర్ నాకు తెలియకుండానే వాళ్ళ బామర్దలకు అప్పచెప్పే కార్యక్రమాలు చేసిండు. తర్వాత చాలా వరకు సింగరణి కోల్ ఏదైతే ఉందో కోల్ టెండర్లో కూడా వాళ్ళ బామర్దికి అప్పచెప్పిండు. తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ, డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ విషయంలో కూడా కొండా సురేఖను ఏ విధంగా కంప్లీట్గా రాజకీయాల నుంచి డైవర్ట్ అయ్యేటట్టుగా ఏ విధంగా చేశారో, ఒక్కొక్క మంత్రి కింద 7, 8, 9 మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక సీఎంని మార్చాలంటే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నేను రేవంత్ రెడ్డిని మార్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నిలబెట్టాలనుకుంటున్నా, ఎంతమంది ఎవరికి ఫేవర్గా ఓటేస్తారని ఈ విధమైన ఓటింగ్ జరుగుతుంది. ఆ జరిగే టైంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కంప్లీట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓటింగ్ ఇచ్చారనుకోండి, ఖతం, వారం లోపు ఆయన సీఎం. ఇది జగ్గారెడ్డి గారు చెప్పబోయేది. ఇక చెప్పక అని అనక మధ్యలో ఆగమైతా ఉన్నాడు. అందుకనే కసబిస అవుతున్నాడు. ఆ కసబిస తీరుగానే ఈరోజు బయటపడింది అసలు కథ.